హాయ్ వెల్కమ్ టు 4A Vlogs. రైట్ నో మనము కీమాలిషియస్ ప్లేస్ దగ్గర ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమీన్పూర్ అండ్ సెంటర్ నల్లగండ్ల చందనగర్ వాళ్ళకి గుడ్ న్యూస్. ఇప్పుడు దాకా ఏంటంటే నాన్ వెజ్ కోసం మనం నల్లగండ్లకైనా లేకపోతే కుక్కట్పల్లి దాకా వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఫస్ట్ టైం అమీన్పూర్ దగ్గర మన ముందర ఆపోజిట్ లోనే వీఆర్ ఇంట్రడ్యూస్ లైక్ నాన్ వెజ్ టిఫిన్స్. అండ్ సేమ్ టైం అది కూడా రాయలసీమ అథెంటిక్ కుజైన్స్ తో వాళ్ళ ముందుకు రావడం జరిగింది. అండ్ రైట్ నో ఇది అడ్రస్ వచ్చేసి మేము పిన్ పాయింట్ లో కూడా పెట్టడం జరుగుతుంది. వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్? సో బేసికల్లీ నాలాంటి వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ ఎవ్రీడే బోరింగ్ ఇడ్లీ దోశ కంటే సంథింగ్ డిఫరెంట్ ఇక్కడ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొద్ది టైంలో మేము రివ్యూ చేసి మీకు ఫుడ్ ఎలా ఉంది ఏంటనేది కూడా షేర్ చేస్తాం. అండ్ మీ పేరేంటంట? నాగరాజ్ అండి. అక్కడ హోటల్ పేరు వచ్చేసి ఏంటిది? కీమోలిచెస్. కీమోలిషియస్. అంటే ఫస్ట్ ఆల్ కీమోలిషియస్ అని ఎందుకు పెట్టామంట? సో ఇది ఏంటంటే మేము యాక్చువల్ అయితే కీమోలిచెస్ అని మేము ఇంట్లో మామూలుగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇది. ఓకే. సో మేము మామూలుగా ఏంటంటే మేము టేస్ట్ చూసాం ఆల్రెడీ. చూసిన తర్వాత వేరే పర్సన్ కి కూడా చూపించాలని చెప్పేసి ఇది వచ్చేసన్నా మీరు అక్కడ కూడా రాసింది అంతటిక రాయలసీమ కుజన్స్ అని. రాయలసీమ కుజన్స్ ఏమేమి ఉన్నాయండి మీ దగ్గర? మా దగ్గర వచ్చేసి కీమో బాల్స్ చికెన్ బిర్యానీ, కీమో బాల్స్ కర్రీ, కీమో బాల్స్ వార్ప్ ఉంటది, ఓకే, కీమో బాల్స్ ఫ్రై కూడా ఉంటది, కీమో బాల్స్ స్టార్టర్స్ కూడా ఉంటాయి. టోటల్లీ మన ఏంటంటే నాన్ వెజ్ ఐటమ్స్ మనకి. ఓకే. బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ అండ్ డిన్నర్. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకుంటే రాగి సంగటి అండ్ సేమ్ టైం మన నాటుకోడి పులుసు అక్కడ ఫేమస్ ఉంది కదా, అదే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నారా? త్వరలో కమింగ్ సోన్ అది ఓకే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాం. అది లేవు. అండ్ మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఫస్ట్ బ్రాంచ్ ఇదేనా? ఫస్ట్ బ్రాంచ్ ఇది వచ్చేసి. ఇంకొక 2 బ్రాంచెస్ వచ్చేసి ఒకటి లింగంపల్లి పక్కన నల్లగండ్ల అని చెప్పేసి అక్కడ ఒకటి ఉంటుంది విజేత సూపర్ మార్కెట్ దగ్గర. ఓకే. ఇంకొకటి వచ్చేసి మసీద్ బండలో ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది. అది కూడా సేమ్ విజేత సూపర్ మార్కెట్ దగ్గర. విజేత సూపర్ మార్కెట్. అండ్ సేమ్ టైం కాస్టింగ్ ఎలా ఉంటుంది అన్న? మీ దగ్గర కంబోస్ కూడా ఉన్నట్టు చూసాను. కంబోస్ లో ఏమేమి వస్తాయి? లంచ్ అంటే మార్నింగ్ కూడా కాంబో ఏమైనా ఉందా? లంచ్ కాంబోస్ ఉన్నాయా? మార్నింగ్ కాంబో ఇంకా డిసైడ్ చేయలేదు. లంచ్ కాంబో ఉంటుంది, డిన్నర్ కాంబో ఉంటుంది. లంచ్ కాంబోలో ఏమేమి ఉన్నాయన్న? లంచ్ కాంబోలో వైట్ రైస్ ఉంటుంది, బగార్ రైస్ ఉంటుంది, 1 స్టార్టర్ ఉంటుంది అండ్ 1 కర్రీ ఉంటుంది విత్ సలాడ్ విత్ చపాతీ ఉంటుంది. ఓకే. అండ్ సేమ్ టైం దీంట్లో వచ్చేసి ఒక స్టార్టర్ అంటే మనకి కీమా బౌల్స్ అండ్ చికెన్ కర్రీ, బగార్ రైస్, వైట్ రైస్, సలాడ్. ఎంత కాస్ట్? 119 అండి. 119 రీజనబుల్. ఇప్పుడు చూసుకుంటే బయట చూసుకున్న రెస్టారెంట్స్ లో అయినా. అండ్ సేమ్ బిర్యానీస్ లో ఏమేమి ఉంటాయన్న మీ దగ్గర? బిర్యానీస్ లో కీమా బాల్స్ బిర్యానీ ఉంటుంది, చికెన్ బిర్యానీ ఉంటుంది. కీమా బౌల్స్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఎంత కాస్ట్ అండి? చికెన్ బిర్యానీ, కీమా బౌల్స్? చికెన్ బిర్యానీ వచ్చేసి 139 అండి. ఓకే. కీమా బాల్స్ బిర్యానీ వచ్చేసి 149. సో ఏంటిది, ఏం ఆర్డర్ చేసావు? యాక్చువల్లీ ఏంటంటే మీ దగ్గర వెరైటీ ఆఫ్ టిఫిన్స్ ఉన్నాయి. దోశ ఉంది, పూరి ఉంది, అండ్ సేమ్ టైం మనకు వచ్చేసి ఇడ్లీ కూడా ఉంది. దీనిలో వచ్చేసి పూరి వీఆర్ ఆర్డర్డ్ అండ్ ఇంకొకటి డిష్ కూడా వస్తుంది, పూరి విత్ చికెన్ కర్రీ. ఓకే. సో అంటే వర్క్ లో యాక్చువల్లీ ఏంటంటే మనకు తెలిసిందే రాయలసీమలో ఏంటంటే ద స్పైసీనెస్ అండ్ అక్కడ మెయిన్ గా వెజ్ లో వచ్చేసరికి ఉగ్గాని, మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఉగ్గాని బజ్జీ చాలా ఫేమస్ అక్కడ. నాన్ వెజ్ లో వచ్చేసరికి కీమా, ఇంకా పూరి అయినా కీమా విత్ రాగి సంగటి కూడా ఫేమస్. కీమా బాల్స్ కూడా ఆడ నుంచే వచ్చింది ఫస్ట్. దాని కాకుండా మన ముందు కేరళలో ఎక్కువ కీమా బాల్స్ ఎక్కువ ఫేమస్ ఉండేది. అక్కడ నుంచి మెల్లమెల్లగా ఆంధ్రప్రదేశ్ కి, రాయలసీమలో సూటబుల్ ప్లేసెస్ అంటే కీమాకి ఎక్కువ గుర్తింపు వచ్చింది రాయలసీమలో. అడైనా స్పైసీ లెవెల్ రేంజ్ లో ఉంటుంది. జస్ట్ విల్ ట్రై ఫస్ట్. ఒకసారి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ వి విల్ సీ. ఓన్లీ లైక్ పూరి ట్రై చేస్తున్నట్టు. ఓకే. ఇది చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. కీమా తీసేసి చికెన్ తీసేసి నాకు గ్రేవీతో తినమని నేను తింటా, అంత బాగుంది. మీరు రియల్ స్పైసీ లెవెల్స్ అనేవి మసాలా మీకు కనపడుతుందేమో, ఇలా తింటుంటే మీకు తెలుస్తుంటది.
గైస్ ఆ చికెన్ మాత్రం చాలా టెండర్ ఉంది. అండ్ గ్రేవీ కూడా మాక్సిమం మేము చేసిన అన్ని బ్లాగ్స్ కూడా లైవ్ కిచెన్ లోనే ఉంది. ఇది కూడా సేమ్ లైవ్ కిచెన్ ఉంది, మన కళ్ళ ముందే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు. గ్రేవీ మాత్రం రేంజ్ లో ఉంటుంది, మసాలాస్ ద టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది కనపడుతుంది. అండ్ పీస్ కూడా చాలా టెండర్ గా కుక్ అయ్యింది. రియల్లీ వీకెండ్ ఓన్లీ కారంగా ఉంటది, ఫ్లేవర్ తెలియదు, ఫ్లేవర్ తెలుస్తుంది. పర్ఫెక్ట్ మసాలా బ్లెండ్, సూపర్ ఉంది. మార్నింగ్ టిఫిన్ ఇది ఒక పంచ్ ఉంటది, ఎంజాయ్ చేస్తారు. సెకండ్ డిష్ వచ్చేసి మనకి దోశ విత్ కీమా బౌల్స్. అండ్ దిస్ వాటర్ ట్రెడిషనల్ ఆఫ్ రాయలసీమ, కీమా బౌల్స్ విత్ దోశ. అండ్ దోశ వచ్చేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసే దోశ లాగానే ఉంటుంది. అండ్ విత్ 3 కీమా బౌల్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ డిష్. అండ్ ద సేమ్ టైం ఇక్కడ వేయాలంటే కీమా ఇల్ నాట్ మేడ్ బై, అంటే బయట నుంచి తెప్పించుకో, దే విల్ మేడ్, అంటే వాళ్ళు మన ముందే కీమా బౌల్స్ చేసి దే విల్ ప్రిపేర్ అంటే మన ముందే చేస్తారు. బయట ఇప్పుడు చాలా రెస్టారెంట్స్ వారికి ఏం చేస్తారంటే కీమా అనేది ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, వాళ్ళు చేయరు. ఫ్రీజర్ లో పెట్టేసి ఆ కీమా బాల్స్ ఫ్రీజర్ అంటే దాన్ని ఏమంటారు, ఫ్రోజన్ కీమాస్ ఉంటాయి. ఆ ఫ్రోజన్ కీమాస్ తీసుకొచ్చి దే విల్ డైరెక్ట్ డిప్ చేసేస్తారు. ఇక్కడ అలా ఉండదు, రోజు కీమా వెళ్తారు, ఫ్రెష్ గా చేస్తారు, అప్పుడప్పుడే బాయిల్ చేసి అప్పుడప్పుడే ఫ్రై చేసి మన దగ్గర తీసుకొస్తారు. అండ్ విల్ జస్ట్ విల్ ట్రై ద డిష్ అండ్ మనకి ఎలా ఉంది ఫైండ్ అవుట్. దోశ లిటరల్లీ లైక్ స్పంజీగా ఉంది. మంచిగా గ్రేవీ అబ్జర్వ్ చేసుకుంటుంది దోశ. ఇందాక పూరి అంత అబ్జర్వ్ చేయాల, దోశ అయితే బాగా గ్రేవీ అబ్జర్వ్ చేస్తుంది. ఆ ఫ్లేవర్ అనేది ఎవ్రీ బైట్ లో మీరు సెన్స్ చేస్తారు అనమాట. పూరీలు ఏమైందంటే ముందే కొద్దిగా గ్రేవీ వచ్చేస్తే తర్వాత కొద్దిగా డ్రై అనిపిస్తుంది, ఇప్పుడు అలా కాదు, బాగుంది. త్రూఅవుట్ ది బైట్ ఫ్లేవర్ వస్తుంది. బాల్ చూసుకోవచ్చు, కంప్లీట్ గా రఫ్ పిండి విత్ ఎక్కువ స్టఫ్ తో ఉంది, మీరు చూడొచ్చు. గ్రేవీతో ట్రై చేస్తాం. ఇప్పుడు విల్ ట్రై విత్ కీమా. ఫస్ట్ ఉట్టి కీమా తిని చూస్తాం హౌ ఇట్ ఫీల్. బయట వచ్చి క్రిస్పీగా ఉంది లేయర్, లోపల వచ్చేసి యూ క్యాన్ ఫీల్, అంటే మనకి పిండి కాకుండా మొత్తం కీమా స్టఫింగ్ తో బయట మొత్తం క్రిస్పీగా లేయర్ ఉంది. ఇప్పుడు మనం దోశ విత్ పాయ తింటాం, ఇంకా దోశ విత్ చికెన్ కర్రీ తింటాం. If you want to try dosha with the meatballs, definitely you can visit this place. Keema balls తోటి మీరు దోశ ట్రై చేయాలి అంటే this is the best place for you, because మీకు పాయ ఎక్కడైనా దొరుకుతుంది, పాయ విత్ దోశ అండ్ పూరి విత్ చికెన్ కర్రీ. బట్ కీమాను మీరు సపరేట్ గా కీమా కోసమే టిఫిన్ ట్రై చేయాలి కీమా బాల్స్ తోటి అంటే యూ కెన్ విజిట్ దిస్. కంప్లీట్ గా డిలీషియస్ ఉంది. రైట్ నౌ వీఆర్ ట్రైయింగ్ 4th dish. ఇది వచ్చేసి మనకి కీమా బాల్ wrap. జస్ట్ కంప్లీట్ గా కీమా బాల్ స్టఫ్ అనేది క్లియర్ గా కనపడుతుంది దీనిలో. అండ్ దానిలో యూ క్యాన్ చూడవచ్చు, దీనిలో చూడడానికి మాత్రం ఇట్స్ కంప్లీట్లీ వర్త్ అలా ఉంది. ఒకసారి టేస్ట్ చేస్తాం, వర్త్ కాదో చెప్తాం. ఐ థింక్ సూపర్ ఉంది, అంటే షవర్మా కానీ చాలా బాగుంది. అండ్ మైనీస్ ఇలా చీజ్ చేసి పెడతాను, యాక్చువల్ గా మైనీస్ బాగా చేసింది, అది డెఫినెట్లీ ట్రయల్ గైస్ మధ్యలో ఉంటుంది. అండ్ మన షవర్మా చూసుకుంటే మా వీడియో చూడకపోతే జస్ట్ వాచ్ అ వీడియో ఆఫ్ స్విగ్గీ పర్సన్ ఇంటర్వ్యూలో. షవర్మాలో ఏంటంటే ఎప్పుడో చికెన్ ఉంటుంది అది. అండ్ సేమ్ టైం మన ఆడ పేపర్ కూడా మనకి తన చెప్పిన ప్రకారం చూసుకుంటే ఆ పేపర్ ఏదైతే యూజ్ చేస్తాడో అది ఇయర్స్ అట్లానే ఉంటుంది లోపలనే. అండ్ దిస్ ఈస్ నాట్ లైక్ దట్. కంప్లీట్ చపాతి, డైలీ బేస్డ్ చపాతి, కీమా, చీజ్, ఇట్స్ వర్త్. గోయింగ్ టు సే 4th dish, ఇట్ ఇస్ ద కీమా బౌల్. అండ్ ఇది క్రిస్పీ కీమా బౌల్. ఎవరికైనా స్టార్టర్ కావాలంటే ఇట్ ద బెస్ట్ ఆప్షన్. కీమా బౌల్ ఏదైతే నేమ్ ఉందో కీమా లిసియస్ అని, దానికి జస్టిఫికేషన్ దిస్ ఇస్ వాట్ అ కీమా బౌల్, ఇట్ ఇస్ ఫర్ స్టార్టర్ బేసిస్. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, జనరల్ గా నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్తాను, మంచూరియా లాగా కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది అనుకున్నాను, అలా లేదు. ఎందుకో కూడా చెప్తాను. మంచూరియా వీటన్నిటిలో ఏంటంటే కార్న్ఫ్లవర్ ఎక్కువ ఇస్తారు, మీట్ ఏం వేయరు. దీనిలో మీట్ మీరు ఎవ్రీ సింగిల్ బైట్ లో తింటే మీకు అర్థమవుతుంది చాలా మీట్ ఉంది అనేసి. దాట్ ఈస్ వై దిస్ ఇస్ లైక్ దిస్. బయట క్రిస్పీగా ఉంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంది. ట్రై చేయండి, చాలా బాగుంది.
బయట ఏంటంటే బయట రెస్టారెంట్స్ లో కీమా బాల్ దొరుకుతాయి, బట్ దే విల్ యూజ్ కార్న్ఫ్లవర్ యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే కార్న్ఫ్లవర్ అనేది లేదు. కంప్లీట్ మీట్ అంటే చికెన్ మీట్ అంటే చికెన్ మీట్, మటన్ మీట్ అంటే మటన్ మీట్. దే ఆర్ స్టఫింగ్ ఓన్లీ మీట్ అండ్ సేమ్ టైం. అందుకే ఏంటంటే మనకి బయట లోపల బయట లేయర్ మొత్తం క్రిస్పీ ఉంటుంది, లోపల లేయర్ వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది. ఎవరు వచ్చేదాన్ని కంపల్సరీ ప్లీజ్ ట్రై ది స్టార్టర్. హాయిగా జనరల్ గా మనకు ఒక ఆడియన్స్ దొరికారు అంటే జనరల్ గా ఇక్కడ వచ్చి బిర్యానీ టేస్ట్ చేస్తుంటే జస్ట్ అనుకుంటాం వాళ్ళ ఫీలింగ్. మీ పేరేందన్నా? కిరణ్ భయ్య. కిరణ్. కిరణ్ వాళ్ళు వస్తుంటారు జనరల్ గా ఇక్కడ మీరు? కింద ఒక వచ్చిన 1 వీక్ నుంచి వస్తున్నా. ఓకే, ఎక్కడ ఉంటారా మీరు? ఇక్కడే నల్లగల్ల దగ్గర రూమ్ లో, బ్యాచిలర్ రూమ్ లో ఉంటాం. అంటే అక్కడ ఇక్కడ ఉన్నాయా నాన్ వెజ్ అంటే? నేను చూసినంత వరకు అయితే అక్కడ లేవు. ఇక్కడ లేవు ప్రెసెంట్ అయితే. కొత్త స్టార్ట్ చేసారు, బాగుంది టేస్ట్. ఓకే, అంటే సేమ్ టైం మీకు ఎలా ఫీల్ అవుతున్నారు అన్న? ఏం ట్రై చేస్తారు ఇక్కడ? ఇక్కడ ఒకటి నాన్ వెజ్ స్పాన్ దోశ తయారు చేసిన, ఇంకోటి పూరి, ఇంకోటి బిర్యానీ ట్రై చేసిన. బాగున్నది టేస్ట్. పర్లేదు. ఇక్కడ రాయలసీమ రుచులు అంటారు, ఆ టేస్ట్ కనపడ్డదా మీకు? రాయలసీమ టేస్ట్ కనబడ్డది. ఓకే, ఏం చెప్తారన్న పబ్లిక్? ఇప్పుడు ఏంటంటే నేను చూసిన వాళ్ళు వీళ్ళు ఇట్లా కొత్తగా స్టార్ట్ చేశారు, మీరు ఏం చెప్తారు పబ్లిక్ కి? టేస్ట్ అయితే బాగున్నది, కొత్త ట్రై చేసారు వీళ్ళు నాన్ వెజ్ కాన్సెప్ట్ లా. ఓకే, వచ్చి టేస్ట్ అయితే బాగుంది. అంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయన్న మీకు? మనకు అవైలబుల్ రేట్స్ ఉన్నాయి. అవైలబుల్ రేట్స్. థ్యాంక్ యూ అన్న. గైస్, మనకు ఆల్రెడీ అన్నతో ఇంటర్వ్యూ తెలిసింది ఏంటంటే దే ఆర్ ప్రొవైడింగ్ లంచ్ అండ్ డిన్నర్ ఆల్సో. లంచ్ లో కంబోస్ కూడా ఉన్నాయి మనకు. వచ్చేసి బగార్ రైస్, చికెన్ కర్రీ, వైట్ రైస్ అండ్ సేమ్ టైం సలాడ్ తో ఇట్ కాస్ట్ 190 రూపీస్. అండ్ కంప్లీట్లీ ఇప్పుడు మేము వచ్చేసి లాస్ట్ డిష్ ఇక్కడ టేస్ట్ చేయబోతున్నాం. దట్స్ వాట్ బిర్యానీ. బిర్యానీలో 2 types ఆఫ్ బిర్యానీ దే ఆర్ సెల్లింగ్. ఒకటి వచ్చి కీమా బౌల్ బిర్యానీ, ఒకటి వచ్చేసి చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. అండ్ కాస్ట్ వచ్చేసి ఒకటి కీమా బౌల్ చికెన్ బిర్యానీ వచ్చి 139 అండ్ సేమ్ టైం కీమా బౌల్ బిర్యానీ వచ్చి 149. విల్ ఫైండ్ అవుట్ ద టేస్ట్ ఎలా ఉంటుందో. చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ప్రెజెంటేషన్ అయితే చాలా బాగుంది. 140 or 130 రూపీస్ లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారంటే దానికి తగ్గట్టు ప్రెజెంటేషన్ చాలా బాగుంది చెప్పాలంటే. స్మెల్ ఎలా? మంచిగా మసాలా స్మెల్ వస్తుంది, ఫ్రెష్ గా కుక్ చేశారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండ్ ఆనియన్స్, ఫ్రై అయిన ఆనియన్స్ ది కూడా ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ప్రతి వారు మనము రెస్టారెంట్స్ వెళ్తే దే విల్ నాట్ గివ్ ఇట్లా చికెన్ షర్వా అయ్యాడు, చికెన్ షవర్మా ఉండదు అంటే చికెన్ షర్వా అయ్యాడు. దమ్ బిర్యానీ నేను చిన్నగా ఉన్నప్పుడు లైక్ 2007-10 ఆ టైంలో హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే చిన్న పీసెస్ వస్తుండే. అండ్ దమ్ కుకింగ్ ఇప్పుడు ఎవ్వరు చేయట్లేదు, అందరు స్టవ్ మీద చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ దమ్ టైప్ ఆఫ్ బిర్యానీ తింటున్నారు. కీమా బౌల్ బిర్యానీ దేర్ ఇస్ 2 to 3 కీమాస్ వచ్చాయి. ఇది కూడా బాగా కుక్ అయింది, మీరు చూడొచ్చు. వైట్ ఇది వచ్చి 3 types ఆఫ్ కీమా బౌల్ ట్రై చేస్తున్నాం. ఒకటి కీమా బౌల్ విత్ కర్రీ, ఒకటి స్టార్టర్ కీమా బౌల్ అండ్ రైట్ నో బిర్యానీ. మూడింటి కంటే నాకు బిర్యానీలో ఉన్న కీమా బౌల్ టెక్స్చర్ కానీ క్లియర్గా తెలుస్తుంది తింటున్నప్పుడు. వీఆర్ ఈటింగ్ ఆ కీమా బౌల్. యాక్చువల్లీ ఇక్కడ న్యూ బెటర్ అన్నారు తప్ప చెప్పారు తప్ప వాళ్ళకు ఎక్స్పీరియన్స్ చేసినట్టే ఉంది. అండ్ టేస్ట్ ప్రతి ఒక్క అరోమా మనం ఇంట్లో తింటున్నట్టే అనిపిస్తుంది. విల్ ఫీల్ ఆల్ ద టైప్స్. నేను అదే చెప్పాను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను, మీకు చికెన్ బిర్యానీ ఎక్కడైనా కూడా చికెన్ అనేది కామన్ అయిపోయింది. మటన్ కీమా బౌల్స్ అండ్ చికెన్ కీమా బౌల్స్ మీరు న్యూగా డిఫరెంట్గా అంటే టేస్ట్ చేయాలంటే ప్లీజ్ ఇక్కడికి రండి, వచ్చి టేస్ట్ చేయండి. యూ విల్ ఫీల్ అ డిఫరెన్స్. మా ప్రతి వీడియోలో కూడా డిఫరెంట్ ఐటమ్స్ చూపెడుతున్నాం. జనరల్గా దొరికే వేజ్ చూపెడితే అదే చికెన్ బిర్యానీ ఉంటుంది, అవే ఉంటాయి ఏడైనా. వాట్ ఇస్ ద డిఫరెంట్ కుజన్స్ మాత్రమే మేము ట్రై చేస్తున్నాం. మేము చూసిన ప్రతి వీడియోలో కూడా ఇది ఆల్ ద డిఫరెంట్ థింగ్ విచ్ మస్ట్ బి ట్రైడ్ గైస్. అండ్ సేమ్ టైం మనకు వచ్చి కీమా లిషియస్ వాళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తారు. మీ ఇంట్లో ఏ బర్త్డే పార్టీస్ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్. మేము నంబర్ అనేది మేము పైన పెడతాం అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాం. యూ కెన్ సీ ద నంబర్ 9502463571. అండ్ దీంతో పాటు ఇప్పుడు ఎవరైనా సరే మా రీల్ అనేది ఈ మంత్ నుంచి December 31st వరకు చూపెడితే 10% అనే డిస్కౌంట్ కూడా వస్తుంది.
ఆఫ్టర్ ఈటింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డిస్కౌంట్ ఇస్తాడు అన్న. సబ్స్క్రైబ్ గైస్. అండ్ జొమాటోలో స్విగ్గీలో లైవ్లో ఉంది. ప్లీజ్ ఆర్డర్ ఆల్ ద ఫుడ్ ఇన్ జొమాటో స్విగ్గీ. చూసి టేస్ట్ చూసి లైవ్లో వచ్చి కూడా టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.